వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే నా వెయిట్ లాస్ జర్నీ అండి. మీరు తమిళ్లో చూసింటారు. బిఫోర్ 65 కేజెస్ నుంచి ఆఫ్టర్ 40 కేజెస్కి ఎలా వెయిట్ లాస్ అయ్యాను. అండ్ వచ్చేసి నేను అన్ని టిప్స్ వాడుతూ ఇలా అయితే వెయిట్ లాస్ తగ్గాను అనేసి కొన్ని టిప్స్ అయితే చెప్తాను. మీరు కూడా ఇలా ఫాలో కాండి. కంపల్సరీగా మంత్కి వచ్చేసి 5 కేజెస్ అయితే తగ్గుతారు. సో నేను 3 మంత్స్లోనే 40 కేజెస్కి అయితే రీచ్ అయిపోయినాను. వెయిట్ లాస్ అయితే తగ్గాను అనమాట. తర్వాత వచ్చేసి వీడియో పార్ట్ 1 అండి. ఇది వచ్చేసి ఇంట్రడక్షన్ కూడా చెప్పాను. చూడని వరకు వెళ్ళి చూడండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. 3 మంత్స్లో నేను 40 కేజెస్ తగ్గాను. అది ఎలా అంటే నేను ఇంటి పనులు అయితే స్టార్ట్ చేశానండి. ఇంటి పనులు ఎలా స్టార్ట్ చేశానంటే పాత్రలు కడగడము, తర్వాత వచ్చేసి బట్టలు ఉతకడము, వాషింగ్ మిషన్ లేదు మా ఇంట్లో, బట్టలు ఉతకడము, తర్వాత కొసు ఊడ్చడము, తర్వాత వచ్చేసి మెట్టలు ఎక్కడం, మార్నింగు ఈవినింగు 5 టైమ్స్ మెట్లు ఎక్కడము, మిద్దెపైకి వెళ్ళడము, మిద్దెపై నుంచి కిందకి రావడము, మెట్టలు దిగడము, వాకింగ్ చేయడము, ఒక 5 to 10 టైమ్స్ వచ్చేసి వాకింగ్ చేయడము, ఇలా అయితే స్టార్ట్ చేశాను. నేనైతే వెయిట్ అనేది మంత్కి వచ్చేసి 5 కేజెస్ కంపల్సరీగా తగ్గుతారండి. నేచురల్గా అయితే నేను వెయిట్ లాస్ తగ్గాలి అనుకున్నాను. అండ్ నేచురల్గానే నేను ఎక్కువగా ఆయిల్ ఫుడ్, స్వీట్ తినడం వల్ల బరువు అయితే 65 కేజీలు అయితే పెరిగేసాను. వెయిట్ లాస్ తగ్గాలి అనేసి నేను ఆయిల్ ఫుడ్ని, స్వీట్ని అవాయిడ్ చేసేసాను. తర్వాత వచ్చేసి 3 మంత్స్లోనే 40 కేజెస్కి అయితే వచ్చేసాను. సో ఆయిల్ ఫుడ్ అనేది తినకండి, ఇంకా అవాయిడ్ చేయండి. ఆయిల్ ఫుడ్ని, స్వీట్ని కూడా అవాయిడ్ చేసేయండి వెయిట్ లాస్ కావాలంటే. తర్వాత వచ్చేసి ఇంటి పనులు స్టార్ట్ చేయండి. తర్వాత వచ్చేసి రోజు మార్నింగు ఈవినింగు తర్వాత వాకింగ్ చేయండి. ఒక 5 to 10 టైమ్స్ నడచండి. హెల్త్కి చాలా మంచిది. అండ్ వచ్చేసి మెట్లు ఉంటే కన్నా ఎక్కి దిగండి ఒక 10 టైమ్స్, 5 to 10 టైమ్స్ అనమాట. సో తర్వాత వచ్చేసి ఆయిల్ ఫుడ్, స్వీట్ని తగ్గిస్తూ ఫ్రూట్స్ బాగా తినండి. యాపిల్, దానిమ్మ, సపోటా, బనానా. తర్వాత వచ్చేసి మీకు వీలైనప్పుడు జ్యూస్లు దానిమ్మ జ్యూస్ చేసుకోండి, యాపిల్ జ్యూస్ చేసుకోండి, సపోటా జ్యూస్ చేసుకోండి. తర్వాత వచ్చేసి డ్రై ఫ్రూట్స్ అండి, జీడిపప్పు, ఎండు ద్రాక్ష, ఇంకా అయితే బాదం నైట్లో ఊరబెట్టి నానబెట్టిన బాదంని కూడా తినండి. తర్వాత వచ్చేసి సబ్జా గింజలండి, ఇంపార్టెంట్. సబ్జా గింజలు వచ్చేసి ఒకసారి ట్రై చేయండి. విటమిన్స్, ఐరన్, పోషకాహారాలు అంతా ఇస్తుంది. హెల్త్ ఇష్యూస్ ఏమి రాకుండా మనకి హెల్ప్గా ఉంటుంది. ఇంకైతే వెయిట్ లాస్ కూడా చాలా హెల్ప్గా ఉంటుంది. నైటు సబ్జా గింజల్ని వాటర్లో నానబెట్టండి. ఇంకా డైలీ ఇలా చేయండి. వాటర్లో మార్నింగ్ లేసి 6 to 7 o'clock అలా వేసేసి వాటర్లో వేసేసి, వాటర్ ఉంటుంది కదా, నైట్లో నానబెట్టిన వాటరే కాదండి, ఇంకా డేలో వచ్చేసి రోజంతా వాటర్ని తీసుకోండి. సో మనం వాటర్ వేసేయండి. వాటర్ వేసేసి దాంట్లో సబ్జా గింజలు నైట్ ఊరేసింటాం కదా, ఆ సబ్జా గింజలు అయితే ఇంకైతే అది వచ్చి లబ్బర్లుగా ఉంటుంది, అంటే కొంచెం బుడ్డుగా ఉంటుంది అనమాట. ఇంకైతే వాటర్ బాటిల్లో ఆ సబ్జా గింజలు నైట్లో నానబెట్టిన సబ్జా గింజలని వేసేసి, ఇంకైతే వాటర్ బాటిల్ వేసుకొని దాన్ని బాగా మిక్సింగ్ చేసేసి, మన ఇంట్లో ఉంటుంది కదా వాటరు, ఆ వాటర్లోని నైట్లో పెట్టిన వాటరే కాదండి, ఇంట్లో మామూలుగా నానబెట్టుకున్న వాటర్లో కూడా కానీ ఇలా బాటిల్లో వేసేసి సబ్జా గింజలు వేసేసి, సబ్జా గింజలు అంటే నైట్లో ఊరిపెట్టింటాం కదా, అది లబ్బర్లాగా బుడ్డుగా వచ్చింది. అది వాటర్ వేసి బాగా మిక్సింగ్ చేసి బాటిల్కి బాగా రోజంతా అది బాగా తాగండి. అండ్ వెయిట్ లాస్ తగ్గిస్తుంది, విటమిన్స్ ఇస్తుంది, అండ్ పోషకాహారాలు, ఐరన్ ఇస్తుంది. హెల్త్ ఇష్యూస్ ఏమి రాకుండా బాడీ వేడిని కూడా తగ్గిస్తుంది అనమాట. సో డ్రై ఫ్రూట్స్ తినండి, ఇంకా ఫ్రూట్స్ తినండి, ఆకుకూరలు తినండి. తర్వాత వచ్చేసి నైట్లో 2-3 చపాతీలు తినండి. తర్వాత వచ్చేసి ఆయిల్ ఫుడ్ని, స్వీట్ని అవాయిడ్ చేయండి. కంపల్సరీగా వెయిట్ లాస్ తగ్గుతారు. నెక్స్ట్ వీడియో కోసం